అవర్ గ్రేట్ కపుల్ గుడాకేశ మెడిటేటర్స్. వాళ్ళ పిల్లలు కూడా ఫ్యూచర్ గుడాకేశాస్, యంగెస్ట్ గుడాకేశాస్. ప్లీజ్ సార్. హలో మాస్టర్స్, నేను డాక్టర్ వినయ్ కుమార్. 3 years నుండి గుడాకేశ చేస్తున్నాను నేను. సో అండ్ ఐ బెనిఫిటెడ్, చాలా అంశాలలో చాలా బెనిఫిట్స్ పొందాను. సో మనకి గుడాకేశలో నేను ఒక చిన్న అంశం చెప్పేది ఏంటంటే, అన్ని రకాల ధ్యానాలు అంటే ఒక వీడియో చూసాను నేను పత్రి సార్ది. ఒక నందప్రసాద్ సార్ పత్రి సార్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఒక పేపర్లో వాళ్ళు రాశారు, ఓన్లీ మెడిటేషన్ చేయొచ్చు కదా, ఈ అన్ని రకాల మెడిటేషన్స్ అంటే మన కర్మ ప్రక్షాళన ధ్యానం అని, అంటే కర్మ విపాక ధ్యానం అని, ఒక శ్వాస ధ్యాస ధ్యానం మాత్రమే చేయొచ్చు కదా, నేను ఆస్ట్రల్ సర్జరీస్, కర్మ విపాక ధ్యానము ఇవన్నీ ఎందుకు అటెండ్ కావాలని ఒక మాస్టర్ డౌట్ అడుగుతారు పత్రి సార్ని. సో పత్రి సార్ అన్నాడు అప్పుడు ఆ మెసేజ్లో ఏమంటే, మీకు ఇష్టమైతే ఒకటే పండు తినుకుంటూ ఉండవు కదా, ఓన్లీ మామిడికాయ తినుకుంటుండవు కదా, ఓన్లీ అరటి పండు తినుకుంటుండవు కదా, నీకు ఏ ఇష్టమైతే అన్ని పండ్లు తింటావు కదా. సో అట్లానే అన్ని రకాల ధ్యానాలు చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నారు. సో మనకి ఈ గుడాకేశాలో అన్ని రకాలు అంటే యోగ నిద్ర, కర్మ ప్రక్షాళన ధ్యానము, గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్, డైమండ్ ఫార్ములా మెడిటేషన్, థాట్లెస్ స్టేట్లోకి ఎలా ఉండడం, ఇట్లా అన్ని, మా మ్యూజిక్ మెడిటేషన్, మన మూవీ మెడిటేషన్, డాన్సింగ్ మెడిటేషన్, లాఫింగ్ మెడిటేషన్, మనం ధ్యాన స్థితిలో మన పనులు ఎలా చేసుకోవాలి, మనం వాకింగ్ చేస్తున్నాం, వాకింగ్ మెడిటేషన్, మన ధ్యాన స్థితిలో ఎలా నడవాలి. సో ప్రతిసారి లాస్ట్కి చెప్పిన కోట్ ఏంటంటే, మనం ధ్యానం చేయడం ముఖ్యం కాదు, అన్ని పనులు మనం ధ్యాన స్థితిలో చేయాలి అనేది. సో ఇక్కడ నేను నేర్చుకుంది ఓన్లీ రాత్రి మెడిటేషనే కాదు, 24 hours మన పనులు కూడా ఏ విధంగా ధ్యాన స్థితిలో చేయాలి. సో అప్పుడు 24 hours వీఆర్ ఇన్ ద మెడిటేటివ్ స్టేట్. అలా చేసినప్పుడు మనం విల్ టేక్ ఏ పాయింట్ 10,000 hours ఆఫ్ మెడిటేషన్. ఏదైతే ఒక అంశాన్ని 10,000 hours కంప్లీట్ చేస్తామో దానిపైన పూర్తిగా మాస్టరీ సాధిస్తాము. సో అలా ధ్యానం పైన పట్టు సాధించడానికి, 24 గంటలు ధ్యాన స్థితిలో ఉండడానికి, 24 గంటలు ధ్యానాన్ని కొనసాగించడానికి గుడాకేశ అనేది చక్కటి మార్గం. అది నేను అభ్యసిస్తున్నాను, త్వరలో మాస్టరీ సాధిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కవిత. మేము వరంగల్ నుంచి వచ్చాము. సో నేను చెప్పాలంటే ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఫస్ట్ గుడాకేశ వద్దని చెప్పింది నేను. సార్ T3 బ్యాచ్లో జాయిన్ అయ్యారు, నేను T5 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. అసలు వద్దు, పడుకోకుండా ఇదేంటి అని నేను నా అంతలు నేనే జాయిన్ అయ్యాను అనమాట. ఒక యూనివర్సల్ ప్లాన్గా జరిగిపోయింది అది. అది సెల్ఫ్గా తెలిసిపోతుంది అనమాట, ఏంటి ఎనర్జీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ స్టిల్ మీరు ఎవరైతే ఇప్పుడు మనం జనరల్గా ఎనర్జీస్ అంటే ఏంటి అంటే, మీరు ఎనర్జీస్ని అనుభవిస్తేనే కదా మీకు తెలిసేది. సో ఈ గుడాకేశలో జాయిన్ అయితేనే మనం ఈ ఆనందాన్ని పొందుతాం అనమాట. నాకు ది బెస్ట్ డ్రాస్టిక్ చేంజ్ అయింది ఏంటంటే, ఒక కొటేషన్ వల్లనే అయిందనమాట. నేను గుడాకేశ బుక్ చదివేటప్పుడు మెయిన్ ఫ్రంట్ పేజ్లోనే ఆనందంగా ఉండడమే ఈ విశ్వానికి మనం చేసే అతి గొప్ప సేవ అనే లైన్ చదివాను. ఆ ఒక్క లైన్తోనే నా లైఫ్ అంతా యూటర్న్ అయిపోయింది. అదే ఏం చేయమంటున్నారు, జస్ట్ హ్యాపీగా ఉండమంటున్నారు అంతే కదా, ఏం చేయొద్దు. అందరూ ఇది చేసుకో, కెరీర్ చూసుకో, మంచిగా చదువుకో, జాబ్ చేసుకో అని అంటారు. నో, ఇదంతా ఏం లేదు, హ్యాపీగా ఉండు అంతే. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రశాంతత ఉండాలి కదా, సంతోషంగా ఉండాలి కదా, అదే కదా, ఆనందంగా ఉండాలి కదా, అది ఒక్కటి చెయ్యి అంతే, ఇంకేం చేయకు. అదే పెద్ద అల్టిమేట్ థింగ్ అనేది చెప్పింది అనమాట ఆ లైన్లో. సో ఇంతేనా, ఇది చేస్తే చాలా అని అనుకున్నాను అనమాట నేను. సో ఆ ఒక్క లైన్తోనే నేను మంచి ఆనందాన్ని, బ్లిస్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, నేను ఫస్ట్ బెంగళూరు వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు ఎనర్జీస్ని ఫీల్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వర్క్షాప్ అవ్వగానే నెక్స్ట్ డే నేను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి వెళ్ళి పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు, మన పిరమిడ్ పైన స్పైరల్ ఆకారంలో ఎలా ఉందో ఆ ఎనర్జీస్ నాకు ఆ ఆకారంలో కనపడ్డాయి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, థ్యాంక్ యూ సార్.